అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రామంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఎమ్మెల్యే కిందన అర్హత ఉందా? మీరు కాల్పుల కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు? మీ మానసిక స్థితి బాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరట వచ్చింది. మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు, అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. బాలకృష్ణ గారు ఆయన 2 చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా, రియల్ కండిషను స్పీకరే చెప్పాలి, సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి, మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం. అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు, తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకు ఆయన